చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. చూసారు, పైన అయితే కాళికాదేవి విగ్రహం అయితే మనకి దర్శనమిస్తుంది. ఆ చుట్టుపక్కల అయితే సింహాలు 2 అయితే మనకి ద్వారంకి ఎదురుగా ఉంటాయి. అమ్మవారి పాదాలు మనకి ఎంట్రన్స్లో అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి. మనకి చుట్టూ ఇలాగ గోపురాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. ఇదైతే కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అమ్మవారి పాత విగ్రహమే గుళ్ళోనే ఉంది. ఇప్పుడైతే మనం చూసే విగ్రహం అయితే అమ్మవారి బాలాలయంలో అయితే మనకి దర్శనం అయితే ఇప్పుడు ఇస్తున్నారు. చూపిస్తా మీకు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి లోన్ కూడా. ఓకేనా, చూస్తున్నానండి మన వైజాగ్ గౌరీమామ యూట్యూబ్ ఛానల్. లోన్కి ఎంట్రన్స్ అవగానే మనకి వినాయకుడు విగ్రహం దర్శనమిస్తుంది. ఆ పక్కనైతే అమ్మవారి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. చూడండి, అమ్మవారి విగ్రహం పాదాలు మనం ఆ లోన్ అయితే చూడవచ్చు. దర్శించుకున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీకు రావాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.